నమస్కారం జీటీపీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం. ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం. స్పీకర్ ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ధర్నా. క్షమాపణ చెప్పాలా? మంత్రి శ్రీధర్ బాబు సూచన. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు. నిజామాబాద్లో కవిత జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కోలాహలం. పలు చోట్ల కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులు రూపొందించిన లఘు చిత్రం. పసుపుమయంగా మారిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు. రికార్డు స్థాయిలో 29,378 క్వింటాళ్ల కొనుగోళ్లు. రేపటి నుండి 3 రోజుల పాటు మార్కెట్ యార్డుకు సెలవులు. గ్రామీణ నియోజకవర్గాల్లో ఇక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు. కలెక్టర్లతో జూమ్ మీటింగ్లో సమీక్షించిన రాష్ట్ర ఉపాధి కల్పన శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్. పూరిలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ యాదవ్. పూరి తీరాన ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పం ఏర్పాటు. రైళ్లలో అందించే ఆహార పదార్థాల మెనూ ధరల పట్టిక ప్రయాణికులకు తెలియజేసేలా ప్రదర్శించడం తప్పనిసరి. లోక్సభకు తెలిపిన రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఘనంగా కామదహన వేడుకలు. ప్రతి ఇంటి నుంచి పిడకలు కర్రలు వేసి మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా హోలీ పండుగ వేడుకలు నిర్వహించుకోవాలి. జిల్లా ప్రజలకు సిపి సాయి చైతన్య సూచన. హున్సాలో ఈ ఏడు పిడిగుద్దులాటకు బ్రేక్ పడేనా? గ్రామస్తులకు నోటీసులు జారీ చేసిన పోలీస్ శాఖ. గాంధీ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఫోటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తానెవరో తెలియకుండానే పీసీసీ అధ్యక్షుడు సీఎం పదవులకు ఎంపిక చేస్తారా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎవరి ట్రాప్లోనూ తను పడనన్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్న సందర్భంగా సీఎం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి రావడం కాదని అసెంబ్లీలో చర్చకు హాజరు కావాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోవటం లేదన్నారు. ఆయా అంశాలు సాధించుకు రావాలనే ఆయన్ను ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో భారత్ సమ్మిట్ పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. సుమారు 60 దేశాల నుంచి ప్రతినిధులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ సమ్మిట్కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితరులు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. భారత్ సమ్మిట్కు కేంద్ర ప్రభుత్వ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని, ఆ విషయంపైనే విదేశాంగ మంత్రి జయశంకర్ను కలుస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయని, నెల రోజుల పాటు దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయన్నారు. దీనికోసం 2 రోజుల్లో అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో బారాస ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. స్పీకర్ ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. తొలుత జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సభ అందరిది, సభ్యులందరిది, సమాన అవకాశాలు ఉన్నాయి. మా అందరి తరఫున పెద్ద మనిషిగా స్పీకర్గా మీరు కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కాదు అని వ్యాఖ్యానించారు. సభ సాంప్రదాయాలకు విరుద్ధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారని స్పీకర్
ఆక్షేపించారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. స్పీకర్ను దూషించేలా ఆయన మాట్లాడారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జగదీష్ రెడ్డి మాట్లాడిన ప్రతి పదాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన అహంకారంతో మాట్లాడకుండా క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. బారాస ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జగదీష్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారని ప్రశ్నించారు. సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయనడం తప్పులేదన్నారు. శాసనసభ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించింది కాదన్నారు. అసెంబ్లీలో స్పీకర్ తీరును నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిసి ధర్నా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిసి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయం వద్ద ఉన్న భారీ అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేసినట్లు వారు ఆరోపించారు. ప్రభుత్వ అహంకార ధోరణి నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హక్కుల కోసం పోరాటం చేస్తే బహిష్కరిస్తారా అని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం మొదలుపెట్టి కేవలం 10 నిమిషాలు కూడా కాకముందే 6 నిమిషాల లోపలనే ఈరోజు ఉద్దేశపూర్వకంగా అటు మంత్రులు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ ఉంటే జగదీశ్వర్ రెడ్డి గారు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చాలా చక్కగా రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలు, రాష్ట్రంలో అధోగతి పాలైన వ్యవసాయం, రైతుల కష్టాలు, జరగని రుణమాఫీ, పడని రైతు బంధు ఇవన్నీ ఎండగడుతూ తన పద్ధతుల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఇవాళ ఒక హెచ్చరికలాగా రాష్ట్ర ప్రజల తరపున చేస్తుంటే యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా గ్రామీణ నియోజకవర్గాలలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏటీసీ ఏర్పాటు చేయాలని సంకల్పించాలని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ వెల్లడించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలో 70 ఏటీసీ కేంద్రాల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. ఇదే తరహాలో ఐటీఐ ఏటీసీ సెంటర్లు లేని ప్రతి గ్రామీణ ప్రాంత అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం 1 చొప్పున అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఏటీసీ సెంటర్ల నిర్మాణానికి అనువైన ప్రదేశం స్థలాల్ని గుర్తిస్తూ సమగ్ర వివరాలతో కూడిన నివేదికలను త్వరితగతిన సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో సుమారు 45 ఏటీసీ కేంద్రాలను గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలలో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్దేశించిందని అన్నారు. రోడ్డు రవాణా వసతితో పాటు సమీపంలో పరిశ్రమలు ఉన్న స్థలాలను ఎంపిక చేస్తే ఏటీసీ కేంద్రాలలో విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుంటుందని సూచించారు. అంతేకాకుండా స్థానిక పరిశ్రమలకు చేరువలో ఏటీసీలను ఏర్పాటు చేసినట్లయితే సంబంధిత పారిశ్రామిక అంశాలతో కూడిన ట్రేడ్లలో యువతకు శిక్షణ అందించేలా ప్రణాళికలు చేపట్టవచ్చని అన్నారు. తద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే యువతకు స్థానిక పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు లభించేందుకు దోహదపడినట్లు అవుతాయని ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటూ అనువైన ప్రదేశాలలో అందుబాటులో ఉన్న స్థలాల వివరాలతో కూడిన నివేదికలను వెంటనే పంపాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ జిల్లాలోని ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏటీసీ కేంద్రాల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను సోమవారం లోపే పంపిస్తామని తెలిపారు. జిల్లాలో వ్యవసాయ ఆధారిత విత్తన శుద్ధి పరిశ్రమలను అనుగుణంగా ఏటీసీ కేంద్రాలలో కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. జూమ్ మీటింగ్లో సంబంధిత శాఖల అధికారులు, ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల యూనియన్ ఆధ్వర్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అద్భుతాలు సాధించగలరని అన్నారు. ఏ రంగంలో ఉన్నా బాధ్యతలు మర్చిపోవద్దని, అందుబాటులో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తెచ్చిందన్నారు. క్యాంటీన్ల నిర్వహణ, యూనిఫామ్లకు కుట్టే బాధ్యతను అప్పగించిందని చెప్పారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా మహిళా ఉద్యోగులు ఇంటి పనులు, ఉద్యోగ విధులను సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యాల పట్ల శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు.
ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను వివిధ రంగాల్లో ప్రముఖంగా సేవలందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, జిల్లా పౌర సంబంధాల అధికారిని నార్ల పద్మశ్రీ, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, టీఎన్జీఓ జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు సుమన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ క్రాక్ చేయగలమా అంటే చేస్తాము అనే పట్టుదలతో చదివితేనే మేము ఈ స్థాయికి వచ్చాము. సో స్టార్ట్ చేసినప్పుడు మాకు రాదు, మేము చేయలేము అనుకుంటే అది ఎప్పటికీ కాదు. సో మనకి గవర్నమెంట్ ఎన్నో అంటే చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది. ఈవెన్ లోన్స్ పరంగా కానీ వివిధ మార్గాల ద్వారా చాలా మనకి మహిళలు ఇతరులకు ఇబ్బందిగా లేకుండా హోలీ పండుగను జరుపుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రజలకు కోరారు. గురువారం నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి చైతన్య మాట్లాడుతూ హోలీ పండుగ సందర్భంగా యువత మద్యం సేవించి వాహనాలు నడపరాదని, అనుమతులు లేకుండా రంగులు చల్లరాదన్నారు. హోలీ సంబరాల పండుగ అని అందరూ కలిసి చేసుకుంటేనే అది పండుగ అని అన్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ స్నేహపూర్వక వాతావరణంలో పండుగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్స్ యాప్స్ ద్వారా చాలా మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ఎలాంటి బెట్టింగ్ యాప్స్ జరుగుతున్న సమాచారం ఇవ్వాలని కోరారు. రంజాన్ పండుగ 2వ శుక్రవారం హోలీ పండుగ ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని కోరారు. బేసిక్ పాయింట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ రేపు మనకి హోలీ పండుగ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం రేపు మనకి పవిత్ర రంజాన్ మాసంలో 2వ శుక్రవారం వాళ్ళ ప్రార్థనలు కూడా ఉంటాయి. హోలీ అంటేనే మనకి రంగుల పండుగ అండి. సో రంగులతో బాగా కోలాహలంగా చేసుకుంటారు. పోలీస్ సైడ్ నుంచి ఫ్యూ రిక్వెస్ట్ అండ్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాం. ఒకటి వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మార్ సైడ్ ఈస్ కుదిరినంత వరకు మనం న్యాచురల్ కలర్స్తో హోలీని జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది మన యొక్క ఆరోగ్యానికి అది మంచిది. అది వన్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ విచ్ ఐ వాంటెడ్ టు డూ. అండ్ ఈ సెలబ్రేషన్స్ కూడా హోలీ రిగార్డింగ్ రంగుల కలర్స్ రిగార్డింగ్ సెలబ్రేషన్స్ కూడా మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో అయ్యేటట్టు చూసుకుంటే కూడా దట్ వుడ్ బి మచ్ బెనిఫిషియల్ ఫర్ ఆల్. రెండో ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ వాంటెడ్ టు టెల్ ఇస్ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారాలు ఉంటాయి. దానిలో సెక్షన్ 22 కింద ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎవరికైతే ఇష్టం లేని వాళ్ళకి రంగులు పొలవడం కానివ్వండి, వాళ్ళ మీద నీళ్లు పోయడం కానివ్వండి, లేదంటే కొన్ని ఈ ఇష్టం లేని ఏరియాస్లో తిరగడం కానివ్వండి, కొంతమంది కొన్ని లొకాలిటీస్లో వాళ్ళకి ఇష్టం లేదు రంగులు వేయడం, అక్కడికి వెళ్ళి కావాలని చేయడం కానీ ఇవన్నీ చేస్తే దాని మీద ఆల్మోస్ట్ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. దానికి సెక్షన్ 22 ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారం ఉంది. దానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అట్లానే ఈ వేములవాడలో వైభవంగా కామదహనం జరిగింది. ఆలయ అర్చకులు కన్నుల పండుగ డోలోత్సవం నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో కామదహనం వేడుకలు వైభవంగా నిర్వహించారు. హోలీ సందర్భంగా ఆలయంలో డోలోత్సవం నిర్వహించారు. రంగుల కేలి హోలీ పండుగకు ముందు ఈరోజు కామదహనం నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో గత రాత్రి కామదహనం కన్నుల పండుగగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా ఆవు పేడతో తయారు చేసిన పిడకలతో కామదహనం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కామదహనం అనంతరం ఆలయంలో అద్దాల మండపంలో డోలోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డితో పాటు ఆలయ పూజారులు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైళ్లలో అందించే ఆహార పదార్థాల మెనూ ధరల పట్టిక వివరాలు ప్రయాణికులకు తెలియజేసేలా ప్రదర్శించడం తప్పనిసరి అని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ లోక్సభకు తెలిపారు. ప్రయాణికుల సమాచారం కోసం రైళ్లలో అందుబాటులో ఉన్న ఆహార పదార్థాల మెనూ కార్డు ధరలు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, ముద్రించిన మెనూ కార్డులు వెయిటర్ల వద్ద అందుబాటులో ఉంచామని, ప్రయాణికులు అడిగితే వాటిని అందిస్తామని ఆయన లిఖితపూర్వకంగా సభకు తెలియజేశారు. పసుపు రైతుల కోసం ఏర్పాటు చేసిన పసుపు బోర్డు ఎక్కడుందో తనకే తెలియదని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం విలేకరులతో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతులకు పసుపు బోర్డు పేరిట మోసం చేసిందన్నారు. ఒకసారి స్పైస్ బోర్డు, ఇప్పుడు పసుపు బోర్డు అని వంచిందన్నారు. జిల్లాలో పసుపు బోర్డు అని ప్రైవేటు హోటల్లో దానిని ప్రారంభించారని, అందుకు రైతులకు మార్కెట్ కమిటీలను పిలవకుండానే కేవలం పార్టీ కార్యకర్తలతో చేయించారన్నారు. ఎంపీఆర్వి
పసుపు ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పడిందని, ఇక పసుపును క్వింటాలకు 15,000 నుంచి 25,000కు కొనుగోలు జరుగుతాయని హామీ ఇచ్చారని, దానిని అమలు చేయాలన్నారు. ఇప్పటి వరకు పసుపు బోర్డు విధి విధానాలు ఖరారు కాలేదని, పాలకవర్గం అధికారుల నియామకం జరగలేదని, ₹1 బడ్జెట్లో కేటాయించలేదన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నవోదయ విద్యాలయంను రూరల్ నియోజకవర్గంలో సకల సౌకర్యాలు ఉన్న జక్రన్పల్లి ప్రతిపాదన చేస్తే జాతీయ రహదారికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలిగోటను ఎంపీ అరవింద్ ప్రతిపాదించడం వలననే అది ఏర్పాటు కాకుండా తిరస్కరణకు గురైందని ముప్ప గంగారెడ్డి ఆరోపించారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే భూపత్ రెడ్డిని దూషిస్తూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ నాయకులకు ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, దానికి పార్టీ కార్యకర్తలమైన తామే సరిపోతామని ముప్ప గంగారెడ్డి అన్నారు. నవోదయ స్కూల్ గురించి అరవింద్ గారు చాలా కష్టపడ్డాడు, చేసిందని చెప్తా ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి ఏం చేసిండు? 2022 నుంచి మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు దాన్ని కదలియడం వల్లనే ఇలా మన నిజామాబాద్ జిల్లాకి నవోదయ పాఠశాల శాంక్షన్ కావడం జరిగింది. దానిపైన మా అరవింద్ గారు చాలా కష్టపడుతుండు, చేస్తుండు. మా భూపత్ రెడ్డికి ఏం తెలుసు, ఆయనకేం తెలియదు. కానీ ఖబర్దార్ అని చెప్తా ఉన్నా నేను బీజేపీ జిల్లా అధ్యక్షుడికి. ఎందుకనంటే ఇటుక బట్ల ఎమ్మెల్యే అంటాడు. ఎంత దమ్మున్నదా నీకు? సవాలు స్వీకరిస్తా అంటున్నాడు. మా ఎమ్మెల్యే సవాల్ ఏం స్వీకరిస్తావు? మేము వస్తాం, రా, ఎక్కడికి రమ్మంటావో చెప్పు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఏమైనా తెలివి ఉన్నదా? తెలియలేని మాటలు మాట్లాడుతున్నావా? అన్నదానం మహాదానమని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నేడు స్థానిక జిల్లా కోర్టు చౌరస్తా ఆవరణలో కటకం లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ ఇంజనీర్ కటకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ సునీత కుంచాల హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానంలో కన్నా గొప్ప దానం అన్నదానమని, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి 150 మందికి పైగా భోజన సదుపాయం కల్పించడం కటకం శ్రీనివాస్ని అభినందించడం జరిగింది. ఇదివరకు వీరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, అందులో ప్రముఖంగా పేద మెరిట్ విద్యార్థులను గుర్తించి వారి ఉన్నత చదువులకు సహకారాలు అందిస్తూ అందులో చాలా మట్టుకు ఇంజనీర్లు అలాగే డాక్టర్లుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారని, ఇలాంటి కార్యక్రమాలతో పాటు అనేక రకాల సేవా కార్యక్రమాలు స్వతహాగా ఫౌండేషన్ సీనియర్ న్యాయవాదులు కృపాకర్ రెడ్డి, ఆర్ జగదీష్, రాజ్ కుమార్ సుబేదర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, పిల్లి శ్రీకాంత్, ఏటీఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మా నాన్నగారు కట్టం లక్ష్మీనారాయణ గారి ఫౌండేషన్, వారి పేరు మీద ఫౌండేషన్ స్థాపించి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మీద, స్పోర్ట్స్ మీద స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ ఆకలితో అలమటిస్తున్న వారిని చూసి మన నిజామాబాద్లో వారానికి ఒకసారి వేరియస్ ప్లేసెస్లో అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు ఫస్ట్ డే కోర్టు దగ్గర మేడం సునీత గారి ఆధ్వర్యంలో జిల్లా జడ్జి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. నెక్స్ట్ బాపూజీ వచనాలయంలో ఈ యొక్క 10 డేస్లో మళ్ళీ అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు కట్కం లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వారి తరపు నుంచి ఈరోజు ఇక్కడ అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. సో అది మాకైతే చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే మేము ప్రతి సోమవారం కోర్టులో అన్నదానం చేస్తున్నాము. అది చూసి అంటే సార్ వాళ్ళు మామూలుగా కూడా ఆయన చాలా వాళ్ళ ఫౌండేషన్ నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, వేరే వేరే ప్లేసెస్లో అన్నదానాలు చేస్తున్నారని చెప్పారు. అయితే కోర్టు దగ్గర కూడా చేస్తామని అడగడం, అంటే కోర్టుకు వచ్చే కక్షిదారుల కోసం కానివ్వండి, ఎవరికైనా సరే ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం అనేది నిజంగా సంతోషం సార్. తెలంగాణ జాగృతి ఆశాజ్యోతి ఎమ్మెల్సీ కవిత 48వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్పల్లి మండల కేంద్రంలో తల్లి తెలంగాణ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నడుము కట్టి పోరాడి విజయం సాధించిన కేసీఆర్, గారాలపట్టి తెలంగాణ తంగేడు పువ్వు, తెలంగాణ సాధన దిక్సూచి కవిత 78వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న టీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ, నిండు 100 ఏళ్లు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల మాజీ అధ్యక్షుడు నల్ల హనుమంత్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ భరతరాణి, బుజ్జన్న,
గంగారెడ్డి, జాగృతి నాయకులు రాము, బెలియా తాండా రాజేష్, అబ్దుల్ మాజిద్, భూమేష్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఇలలేని సేవలు చేసింది. మా మహిళా రిజర్వేషన్ కానీ, మాకు మహిళా బిల్లు కానీ, మహిళా బిల్లు పెట్టడం కోసం కవితక్క ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఉద్యమం చేయడం జరిగింది. ఇలాంటి ఆడపడుచులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆడపడుచులకు అక్క అంటే నేను ఉన్నటువంటి నాయకురాలు ఉన్నది. అక్క అంటే నేనున్నటువంటి నాయకురాలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ పసుపుమయంగా మారింది. బుధవారం 50,000 బస్తాల పంట వచ్చింది. మార్కెట్ యార్డు కలకలలాడింది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 29,378 క్వింటాళ్ల పంట కొనుగోలు జరిగాయి. కొమ్ము 17,228, మండకొమ్ము 8,395, చూర 3,255 క్వింటాళ్లు వ్యాపారులు సేకరించారు. నమూనా ధర క్వింటాల్కు 1,000 రూపాయల వరకు తగ్గడంతో కర్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పంటకు తక్కువ ధర కట్టిస్తామనే వ్యాపారుల డిమాండ్తో కనిష్ట ధర కొమ్ముకు 500, మండ, చూర 1000 తగ్గించి నేపథ్యంలో 4-5 రోజులుగా అమ్ముడుపోని సరుకును సైతం బీడు వేసి కొనేశారు. కొమ్ముల గరిష్ట క్వింటాలకు 12,239, నమూనా ధర 10,500 రూపాయలు దక్కడం గమనార్హం. ఎడపల్లి మండలంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు గురువారం ఎడపల్లి మండలంలో ఘనంగా జరిగాయి. స్థానిక మంగల్పాల్ చౌరస్తా దగ్గర జరిగిన జన్మదిన వేడుకల్లో మాజీ ఎంపీపీ శ్రీనివాస్, నాయకులు ఇమ్రాన్ ఖాన్, శ్రీరామ్, ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలు గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తల సమక్షంలో కేకులు కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ రథసారథి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురుగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న కవిత తెలంగాణ అభివృద్ధి బాటలో మడమ తిప్పని పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుంచి వచ్చిన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మాజీ ఎంపీగా నిజామాబాద్కు ఎనలేని సేవలు చేసి అటు తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వంలో తనదైన శైలిలో గౌరవమైనటువంటి ప్రత్యేకతను సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా కవితక్క నిలబడడం జరిగింది. తాను పనిచేసినటువంటి కాలంలో అతి తక్కువ కాలంలో వ్యక్తిగతంగా ఆమె చాలా మట్టుకు ప్రజలు సేవ చేసే కార్యక్రమంలో హాస్పిటళ్లలో నిరుపేదలైనటువంటి అనేక మందికి బువ్వకుండా కార్యక్రమం తీసుకొని ప్రతి నిత్యము కేంద్రంగా ప్రతి హాస్పిటల్కు అన్నం పెట్టే అన్నదాతగా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుంది. నగరంలోని అర్సపల్లిలో హోలీ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఒకరినొకరు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలోని అర్సపల్లిలో హోలీ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీడీసీ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా రంగులు పూసుకుంటూ ఆనందంగా గడిపారు. హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. 15వ డివిజన్ గ్రామ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. మన విలేజ్ కమిటీ పెద్దలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మా అర్సపల్లి గ్రామంలో డివిజన్లో హోలీ జరుపుకుంటున్నందుకు అందరికీ సంతోషకరమైన వార్త ఇది. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఇదే విధంగా విలేజ్ కమిటీతోని అందరము కలిసి హోలీ జరుపుకుంటాము. అదేవిధంగా మా యూత్ పిల్లలు సుఖ అందరు కలిసి బయట అందరూ ఊరంతా తిరుగుకుంటా హోలీ జరుపుకుంటాము. సాలూరా మండలంలోని పలు గ్రామాలలో గురువారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. సాలూరులో చిన్నారులు, యువకులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు అనే తేడా లేకుండా రంగురంగుల కలర్లను పూసుకొని పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బోధన్ మరియు సాలూరా మండలంలోని గ్రామాల ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సాలూరా మండలంలోని హున్సాలో పిడిగుద్దుల ఆటకు బ్రేక్ పడేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తింది. పోలీసులు గ్రామస్తులకు నోటీసులు జారీ చేయడంతో ఈ ప్రశ్న ఏర్పడింది. సాలూరా మండలం హున్సా గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా ఆచారంగా వస్తున్న పిడిగుద్దులాట ఈ సంవత్సరం నిర్వహించకూడదని పోలీస్ శాఖ నుండి గ్రామస్తులకు నోటీసులు అందాయి. దీంతో గ్రామస్తులు తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని నిర్వహించకూడదా అని సందేహంలో పడ్డారు. 99% ఆట కొనసాగించకపోమని ఊరి పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్నాగౌడ్, మట్టు చౌదరి రూపొందించిన ప్రత్యేక లఘు చిత్రం అందరినీ ఆకట్టుకుంది. 4 నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రం దక్షిణ కన్నడ జిల్లాలో చిత్రీకరించారు.
అక్కడే పారే సెలయేరుల్లో నదుల్లో పడవలపై విన్యాసాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. హ్యాపీ బర్త్డే కవితక్క అని పేర్కొని బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండలు రెపరెపలాడాయి. ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి రమణీయ ప్రాంతాల్లో రెపరెపలాడించారు. ఆద్యంత ప్రతి సీను ఆకట్టుకునే విధంగా చిత్రీకరించిన ఈ లఘు చిత్రాన్ని బుధవారం నాడు సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్లో ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, గిల్లు శ్రీనివాస్ యాదవ్, పర్వతనేని శ్రీధర్రావు, మేడే రాజీవ్ సాగర్ తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయని ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ యాజమాన్యంతో ఉన్న అన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పనిచేస్తాయని పేర్కొంది. పిల్లలకు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపనున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల్ని సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఎస్ఎస్సీ పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మాత్రమే మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఆఖరి రోజైన ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ ఆదేశాలను అన్ని మేనేజ్మెంట్లు అమలు చేసేలా పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాల్కొండ మండల కేంద్రంలోని 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న తీరును విద్యాధికారి బట్టు రాజేశ్వర్ పరిశీలించారు. బాల్కొండలో జీవశాస్త్రం పరీక్షకు ప్రిపేర్ అవుతున్న తీరును సంబంధిత ఉపాధ్యాయులు ప్రశాంత్ శంకర్లతో పరిశీలించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ నుండి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ పాఠశాల విద్యా జిల్లా శాఖ ఆదేశానుసారం మార్చి 15 నుండి చివరి పనిదినం 23/4/2025 వరకు ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలు ప్రభుత్వ ఎయిడెడ్ మరియు ప్రైవేట్ మేనేజ్మెంట్లలో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పనిచేస్తాయని, మధ్యాహ్న భోజనాన్ని మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు విద్యార్థులకు అందిస్తారని అన్నారు. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల కోసం 10వ తరగతి విద్యార్థులను సంసిద్ధం చేయడానికి ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఎస్ఎస్సీ పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. వర్గీకరణ చట్టం అమలు అయ్యేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు ఆపాలని ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 3వ రోజు దీక్ష కొనసాగింది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధంగా చేసే వరకు రీలే నిరాహార దీక్షల్లో మోజీ కుల బాంధవులు అందరూ పాల్గొంటారని రాష్ట్ర కొండ్లిపు ముత్యం తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ చట్టం అమలు అయ్యేంత వరకు ఉద్యోగ నియామకాలు ఆపాలని వక్తలు డిమాండ్ చేశారు. అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు గత 2 రోజుల నుండి తెలంగాణలోని అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది.
ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధత వచ్చేంత వరకు ఉద్యోగ అవకాశాల్లో ఉన్న పరీక్షలను నిలుపుదల చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా మేము నిజామాబాద్ జిల్లాలోని ఎంఆర్పిఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరవధిక దీక్షకు మేము మద్దతు తెలుపుతూ సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్, నిర్మల్ గంగాధర్, బోధన్ ప్రసాద్, రాచర్ల రాజేంద్ర ప్రసాద్, నర్సాపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్షలు 3వ రోజుకు చేరుకున్నది. మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు మా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ 3వ రోజు మాకు మద్దతుగా మా ఉపకులమైన మోచి స్వతంత్ర కులమైన మోచి కులము ఆ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు వచ్చి మాకు సంఘీభావం తెలపడం జరిగింది. వారికి ముందుగా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన. నిజామాబాద్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికకు స్పందన లభించింది. నిజామాబాద్ పట్టణంలోని టౌన్ 1 సబ్ డివిజన్ పరిధిలో D1 సెక్షన్ పవర్ హౌస్లో వినియోగదారుల పరిష్కార వేదిక ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినియోగదారుల నుంచి చైర్మన్ ఈ నారాయణ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రోజు ఒక ఫిర్యాదు అందింది. వర్ని చౌరస్తో లివింగ్ కేవీ లైన్ సంబంధించిన ఇనుప పూలను తీసివేసి సిమెంట్ పాలు వేయాలని శ్రీ రామకృష్ణ వినియోగదారులను దరఖాస్తులు చేయడం జరిగింది. చైర్మన్ స్పందిస్తూ ఈ యొక్క ఇనుప పోలను తీసివేసి సిమెంట్ వేయాల్సిందిగా ఆదేశించడమైంది. ఈ కార్యక్రమంలో వినియోగదారుల పరిష్కార వేదిక మెంబర్ టెక్నికల్ ఎస్ రామకృష్ణ, మెంబర్ ఫైనాన్స్ కిషన్, 4th మెంబర్ రాజారెడ్డి, టీజీ ఎన్పీడీసీఎల్ తరఫున డి ఆపరేషన్ ఎం శ్రీనివాస్, ఏడీఈ టౌన్ 1 ఆర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ మంతా నాయక్, ఏఈ D1 నగేష్, D6 ఏఈఎం రాహు, D1 మరియు D6 చెందిన వినియోగదారులు పాల్గొన్నారు. మరి ఈరోజు పవర్ హౌస్ కాంపౌండ్ లోపల టౌన్ 1 సబ్ డివిజన్ చెందిన 2 సెక్షన్లు, టౌన్ 1 సెక్షన్ అండ్ D6 సెక్షన్, ఈ 2 సెక్షన్లకు సంబంధించిన ఫిర్యాదు అంటే కన్సూమర్ నుంచి సప్లై ప్రాబ్లమే కానీ, లూజ్ లైన్సే కానీ, మిడిల్ పోల్లే కానీ, ట్రాన్స్ఫార్మర్లో లో వోల్టేజే కానీ, ఇతరత్ర ఏదైనా కానీ విద్యుత్కు సంబంధించిన ఏనీ ఫిర్యాదులైనా కానీ ఇక్కడ స్వీకరించబడతాయి. స్వీకరించిన ప్రతి అప్లికేషన్ని మనం యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా అంటే ఒక నిర్ణీత గడువు లోపల ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మేము ఫీల్డ్ స్టాఫ్ అంటే క్షేత్రస్థాయిలో దాన్ని ఇన్స్పెక్ట్ చేపించేసి. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో గురువారం హోలీ పండుగ నిర్వహించారు. ఎడపల్లి మండలంలో పోచారం, జాన్కంపేట్, ధర్మారం, మంగల్పాడ్ గ్రామాలలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. యువకులు వీధుల్లో సంచరిస్తూ రంగులను నీటిలో కలిపి చల్లుకొని ఉత్సాహంగా చిందులు వేశారు. గ్రామాలలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో మా యొక్క హోలీ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు కామదహనం చేసి రాత్రి ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అందరితో బాగుండాలని చెప్పేసి ఆనందోత్సాహాలతో అందరం కలిసి గ్రామ పెద్దల సహకారంతో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పోచారం గ్రామంలో హోలీ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ గ్రామ ప్రజలందరికీ. సిరికొండలో జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకను జాగృతి మరియు టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. జాగృతి మరియు టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ చౌరస్తాలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యాదవ సంఘంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బోయడి మంజుల మాట్లాడుతూ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, రక్తదాన కార్యక్రమంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని, కవితక్క ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. అలాగే జాగృతి రూరల్ కన్వీనర్ మల్లెల సాయి చరణ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచాల దేశాలకు చాటి చెప్పిన మహాన్యురాలని, తెలంగాణ ఉద్యమంలో మహిళలను యువకులను చైతన్యపరిచి ఉద్యమానికి ప్రాణం పోసారని, కవితక్కపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కడిగిన ముత్యంలా ప్రజలకు మధ్యకు వచ్చారని అన్నారు. కవితక్క ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని మండల నాయకుల తరఫున కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ తోట రాజన్న, మాజీ చైర్మన్ గంగారెడ్డి, ఫిలిప్, గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, నర్సారెడ్డి, శ్రీనివాస్, బాలరాజ్, గంగాధర్, రాజారెడ్డి, జాగృతి మరియు టీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు. బర్త్డే
సందర్భంగా నేడు సిరికొండ మండల కేంద్రంలో మేము తెలంగాణ చౌరస్తాలో అక్కగారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి ఇక్కడ యాదవ సంఘంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. అక్కగారు ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకొని కీలకమైన పదవులు అనుభవించాలని మా మండల పార్టీ తరఫున జాగృతి తరఫున మేము భగవంతుని కోరుకుంటున్నాము. మరి అక్కగారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది మాలాంటి యువకులను అలాగే మహిళలను ఉద్యమానికి పనిచేసేలాగా చేసి ఉద్యమంలో కీలక పాత్ర వహించిళ్ళు. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ధీరవనిత కవితక్క గారు. అలాగే ఎంతో సుప్రసిద్ధ దేవస్థానం సిద్దిలగుట్ట ఆర్మూర్ వద్ద నిర్మించిన శ్రీ నవనాథ్ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం వద్ద ఈ నెల 16వ తేదీన 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిరమిడ్ సేవాదల్ కార్యాచరణ సదస్సు ఆదివారం ధ్యానజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి తెలిపారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఉదయం 9 గంటల వరకు ప్రారంభమవుతుందని, సమస్త ధ్యాన బంధువులు అందరూ ఉదయం 9 గంటల వరకు రావాలని, ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతలుగా ఆత్మీయ అతిథులుగా పిరమిడ్ సేవాదల్ జాతీయ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి, జాతీయ కోఆర్డినేటర్ మాధవి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతిరాజు, వెంకటేశ్వరరావు, నాగేంద్ర, ఇతర సీనియర్ పిరమిడ్ మాస్టర్ హాజరవుతారని, 3 గంటల అఖండ ధ్యానం, ధ్యానజ్ఞాన కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందని, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ధ్యానామృతం అందించడం జరుగుతుందని, సమస్త ధ్యాన బంధువులు అందరూ ఉదయం 9 గంటల వరకు రావాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మామిడి లక్ష్మారెడ్డి, ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్, సభ్యులు మల్లారం సాయినాథ్, పోలీస్ గంగారెడ్డి, సబ్బడి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా సుప్రసిద్ధ దేవస్థానం సిద్దిలగుట్ట ఆర్మూర్ వద్ద నిర్మించిన శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం వద్ద ఈ నెల 16వ తేదీ ఆదివారం రోజున ఆనంద ఆదివారము, అదేవిధంగా పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ 3వ వార్షికోత్సవ వేడుకలు, పిరమిడ్ సేవాదల్ అవగాహన మరియు కార్యాచరణ సదస్సు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. పూరిలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను షేర్లింగంపల్లికి చెందిన భారస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఘనంగా నిర్వహించారు. పూరి తీరాన ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. జన్మదినం సందర్భంగా ఒడిశా కళాకారుల నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. పూరి సముద్రం చెంద రూపుదిద్దిన సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంది. సైకత శిల్పంతో కవితది ఫేస్ బిహైండ్ బతుకమ్మ గ్లోబల్ రీచ్ అని అందులో పేర్కొన్నారు. అచ్చం ఎమ్మెల్సీ కవితల రూపుదిద్దిన సైకత శిల్పం చెంత కళాకారులతో కలిసి భారస సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఎమ్మెల్సీ కవిత బర్త్డే వేడుకలను జరుపుకున్నారు. కళాకారులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కళాకారులను నూతన వస్త్రాలను అందజేశారు. వారితో కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోను రూపుదిద్దారు. డ్రోన్తో సైకత శిల్పాన్ని, కళాకారుల నృత్యాలను చిత్రీకరించారు. బర్త్డే సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై ఉన్న అభిమానాన్ని రవీందర్ యాదవ్ చాటుకున్నారు. హైదరాబాద్లోను పలు చోట్ల బర్త్డే వేడుకలను రవీందర్ యాదవ్ అనుచరులు నిర్వహించారు. రాణి రుద్రమ లాంటి రాజసం ఎమ్మెల్సీ కవితదని ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మలి దశలో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. తెలంగాణ బతుకమ్మను, సాంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎమ్మెల్సీ కవిత అని స్పష్టం చేశారు. నాడు ఎంపీగా, నేడు ఎమ్మెల్సీగా రాష్ట్రం అభివృద్ధి కోసం, ప్రజాసేవ కోసం నిరంతరం తప్పిస్తారన్నారు. ఆపద వస్తే ముందుండే వ్యక్తి ఎమ్మెల్సీ కవిత అని రవీందర్ యాదవ్ అన్నారు. కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ తండ్రికి తగ్గ తనయ్యగా రాణిస్తున్నారని స్పష్టం చేశారు. నగరంలోని అర్సపల్లిలో కామదహన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి పిడకలు, కర్రలు వేసి కామదహనంలో పాల్గొన్నారు. నగరంలోని అర్సపల్లిలో కామదహన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఇంటింటా పిడకలు, కర్రలు వేసి కామదహనం చేశారు, మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కులాచారి వెంకటేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. వర్ణి మండల కేంద్రంలో యజాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఎస్ ఆధ్వర్యంలో వర్ణి మండల కేంద్రంలో తెలంగాణ జాగృతి గౌరవ అధ్యక్షురాలు, ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో భగవంతుడి దయ వల్ల కవితక్కని తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడాలనేదే తమ కోరిక అంటూ తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఘైని లక్ష్మణ్, షేక్ అసీద్, మహేందర్ రెడ్డి, రాచప్ప, అల్లం హరికృష్ణ, శ్రావణ్, రాజేష్ గౌడ్, ఆకిఫ్, గణేష్, సూర్యవంశీ తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల కాలంలో ఎక్కువగా దీర్ఘకాలిక మూత్రపిండం వ్యాధి బారిన పడుతూ ప్రాణాలు కోల్పోతున్నారని ప్రముఖ మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ కుమార్ విశాంత్ పాటిల్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు ఎల్లమ్మగుట్టలో గల మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రపంచ మూత్రపిండాల దినోత్సవాన్ని పురస్కరించుకొని మూత్రపిండ వ్యాధి బారిన పడ్డవారికి రోగులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మూత్రపిండాల వైద్య నిపుణులు డాక్టర్ అజయ్ కుమార్ విశ్వంత్ పాటిల్ మాట్లాడుతూ నిత్యం రోజురోజుకు తీసుకునే ఆహారపు అలవాట్లు, మధుమేహం, రక్తపోటు అధికంగా, పెయిన్ కిల్లర్ మందులు వాడటం, సరైన ఆహారం, అలాగే నీటి శాతం తక్కువ తీసుకోవటం, డీహైడ్రేషన్, ఇతర అనారోగ్య సమస్యలకు అధికంగా ఇష్టారీతిన వైద్యుల సలహాలు లేకుండా మందులు వాడటం వల్ల మూత్రపిండాల వ్యాధి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మూత్రపిండాల వ్యాధిన బారిన పడిన డయాలసిస్ అనేది నిరంతరంగా చేయించుకోవడం జరుగుతుందన్నారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది మూత్రపిండాల వల్ల నిర్లక్ష్యం వహించడం ద్వారా ప్రాణాలు సైతం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవగాహన సదస్సులో మూత్రపిండాల వ్యాధి బారిన పడిన వారిలో డయాలసిస్తో బాధపడుతున్న వారికి మనోధైర్యం కల్పించారు. అనంతరం ప్రపంచ మూత్రపిండాల వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు, సిబ్బంది మరియు వ్యాధిగ్రస్తులతో కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ యజ్ఞ, యూరాలజిస్ట్ డాక్టర్ ఎస్ సతీష్, మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ స్వామి, మార్కెటింగ్ మేనేజర్ వినయ్ కుమార్, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ నిజామాబాద్ అండ్ విత్ మీ డాక్టర్ సతీష్ అండి. మన నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్ యూరాలజిస్ట్ లాగా పనిచేస్తున్నాను. हेलो हाँ, आज वर्ल्ड किडनी डे 2025 हर साल सेकंड थर्सडे ऑफ एवरी मार्च हम सेलिब्रेट करते हैं वर्ल्ड किडनी डे. इस साल का थीम है आर योर किडनी ओके, मतलब आपका किडनी ठीक है क्या. दिस इज द क्वेश्चन एंड दिस इज टू स्प्रेड अवेयरनेस रिलेटेड टू किडनी प्रॉब्लम. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. కమ్మర్పల్లిలో ఎస్వీఎస్ హై స్కూల్లో చైర్మన్ అనుగు గంగారెడ్డి సమక్షంలో సిబ్బందితో కలిసి విద్యార్థులు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులంతా ఒకే చోట ఒకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. రంగులు చల్లుకుంటూ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్కూల్ యజమాని అనుగు గంగారెడ్డి జన్మదిన సందర్భంగా సిబ్బంది అంతా కలిసి కేక్ కట్ చేసి గంగారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం. ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం. స్పీకర్ ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ధర్నా. క్షమాపణ చెప్పాలా? మంత్రి శ్రీధర్ బాబు సూచన. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు. నిజామాబాద్లో కవిత జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కోలాహలం. పలు చోట్ల కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులు రూపొందించిన లఘు చిత్రం. పసుపుమయంగా మారిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు. రికార్డు స్థాయిలో 29,378 క్వింటాళ్ల కొనుగోళ్లు. రేపటి నుండి 3 రోజుల పాటు మార్కెట్ యార్డుకు సెలవులు. గ్రామీణ నియోజకవర్గాల్లో ఇక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు. కలెక్టర్లతో జూమ్ మీటింగ్లో సమీక్షించిన రాష్ట్ర ఉపాధి కల్పన శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్. పూరిలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు నిర్వహించిన బీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ యాదవ్. పూరి తీరాన ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పం ఏర్పాటు. రైళ్లలో అందించే ఆహార పదార్థాల మెనూ ధరల పట్టిక ప్రయాణికులకు తెలియజేసేలా ప్రదర్శించడం తప్పనిసరి. లోక్సభకు తెలిపిన రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఘనంగా కామదహన వేడుకలు. ప్రతి ఇంటి నుంచి పిడకలు కర్రలు వేసి మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా హోలీ పండుగ వేడుకలు నిర్వహించుకోవాలి. జిల్లా ప్రజలకు సిపి సాయి చైతన్య సూచన. హున్సాలో ఈ ఏడు పిడిగుద్దులాటకు బ్రేక్ పడేనా? గ్రామస్తులకు నోటీసులు జారీ చేసిన పోలీస్ శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.